ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్చసి నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. ఈ జగత్తంతా పరమాణువులమయం. ఈ అనంత విశ్వం ఒక పరమాణువు నుండి ఆవిర్భవించింది. అది నేనే కాబట్టి నా శరీరాకృతిలోనే ఈ అనంత విశ్వాన్ని దర్శించు అని అన్నాడు కృష్ణుడు. మనకు 3 విశ్వాలున్నాయి. ఒకటి మనకు కంటికి కనపడే స్థూల విశ్వం, రెండవది కళ్ళు మూసుకుంటే కనపడే సూక్ష్మమైన విశ్వం, ఇది స్వప్నావస్థలో కనిపిస్తుంది. తర్వాత సుషుప్తిలో కనపడే ఆత్మతత్వం, అది అనంతమైనది. ఇవన్నీ కూడా నాలోనే ఉన్నాయి. అంటే పరమాత్మ సమిష్టి రూపం, అవధులు లేని రూపం, అనంతమైన రూపం. దాన్నే అర్జునుడి సౌలభ్యం కోసం శరీరాకృతిలో చూడమంటున్నాడు. మనం కూడా ఈ విశ్వరూప సందర్శనం చేస్తే మనకు మన ఇల్లు, మన ధన ధాన్యాలు, పదవులు, సంపదలు, వాటి వల్ల వచ్చే అహంకారం అన్ని అత్యంత స్వల్పంగా కనిపిస్తాయి. ఎలా అంటే మనం ఒక గీత అనుకుంటే మనం దాని పరిధిలో ఇంకొక పెద్ద గీత ఉందనుకుందాం. అప్పుడు ఈ విశ్వరూప సందర్శన యోగమే పెద్ద గీతలాగా కనపడుతుంది. మనం అత్యంత చిన్న వాళ్ళలా అయిపోతాం. మన గురించి మనం తెలుసుకోవాలంటే ఈ విశ్వరూప సందర్శనం చాలా ముఖ్యం. అందుకే నువ్వేదో అందరినీ చంపుతావు, దానివల్ల వర్ణ సంకరం అవుతుంది, పాపం వస్తుంది అంటున్నావు కదా. ఈ విశ్వంలో జరుగుతున్న జనన మరణాలతో పోలిస్తే నువ్వెంత, నువ్వు చేయబోయే ఈ యుద్ధం ఎంత, అది తెలుసుకో అని అంటున్నాడు పరమాత్మ. కానీ ఇవన్నీ చూడటానికి నీకు మామూలు కళ్ళు చాలవు, దివ్య చక్షువులు కావాలి. ఇక్కడ దివ్య చక్షువులు అంటే పరమాత్మ ఉద్దేశ్యం మనోనేత్రం, జ్ఞాననేత్రం. నీ మనసుని ఈ అనంత విశ్వాన్ని చూడటానికి సిద్ధం చెయ్యి అంటున్నాడు. నీలో ఉన్న భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను, ఏకాగ్రతను, శ్రద్ధను, ఇప్పటి వరకు నీవు పరమాత్మ గురించి తెలుసుకున్న విషయాల పట్ల సరి అయిన అవగాహనను, వీటన్నింటినీ కలిపితేనే ఈ విశ్వాన్ని చూడలేవు. ఇప్పటికిప్పుడు నీకు ఆ స్థితి సిద్ధించే అవకాశం లేదు. కాబట్టి ఆ స్థితిని, ఆ దివ్య దృష్టిని నీకు నేను తాత్కాలికంగా ప్రసాదిస్తున్నాను. ఆ దివ్య దృష్టి ప్రభావంతో నువ్వు ఈ అనంత విశ్వాన్ని దర్శించవయ్యా అని అన్నాడు పరమాత్మ.